భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆయనకు ఘన నివాళులర్పించారు. పరివర్తన స్థలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ టీవీఎస్ రంగారావు మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు అన్నారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి దిక్సూచి వంటివని, రాజ్యాంగ విలువలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎంకే కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అన్నారు. ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి వలనే నేడు సామాజిక న్యాయం సాధ్యమవుతోందని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో దాడి బాబురావు, డి పద్మావతి, చిన్న వరప్రసాద్, బాషారుద్దీన్, బంగారయ్య, ఎం విజయలక్ష్మి, నాగమణి, జి కనకదుర్గ, వాణి, చిన్నపాప, గంగభవాని, సత్య, ఉమాలక్ష్మి, స్వరూప, పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానోపాధ్యాయుల వారికి మరి అలాగే ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతిని ఏప్రిల్ 14 సందర్భంగా పురస్కరించుకుని ఇక్కడ ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి మన స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చారు. ఆయన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, లండన్లో కూడా చదివిన చాలా విద్యావేత్త. ఆయన వల్లనే ఈరోజు అందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అస్పృశ్యత నివారణ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు కూడా ఒత్తుకోలేని పొలాలని ఈరోజు ఆయన అనేకమైన హక్కులు కల్పించి భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఈరోజు ఆయన చేసిన రాజ్యాంగ సంరక్షణ వల్లే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ మా ఉపాధ్యాయ బృందం తరఫున ఆయన్ని తలుచుకుంటూ ఇవాళ పుష్పమాలంకృత చేయడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు.